ఒక ఊర్లో ఒక బాతుల గుంపు ఉండేది. వాటిలో బంటి మరియు బఠానీ అనే మొగబాతు, ఆడబాతు ఉండేవి. వాటికి సంతానం కావాలని చాలా ఇష్టంగా ఉండేది. చాలా ప్రయత్నించగా లేకలేక ఒక మొగబాతుని బఠానీ ప్రసవించింది. దానికి బచ్చు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు బాతు దంపతులు. అవి రోజూ ఊరంతా తిరిగి పంటపొలాల దగ్గర పడిన గింజలను ఏరుకుని తినేవి. ఒక్కోరోజు బాతులకు ధాన్యం దొరకపోయేది. కాని బఠానీ కాని బంతి కాని వాటికి కాసిన్ని గింజలు దొరికినా వాటిని ఆ చిన్న బచ్చుకు పెట్టేవారు. దానికి ఒకవేళ తినరాకపోతే బఠానీ తన ముక్కుతో పట్టుకుని బచ్చుకి తినిపించేది. ప్రతిరోజూ వాటికి తమ ఆహారం కోసం వెతుకులాడ్డటమే పనిగా ఉండేది. ఆహారం గురించి అవి రోజంతా ఇటూ అటూ తిరిగేవి. ఒకనాడు వాటికి ఆహారం అస్సలు దొరకలేదు. రోజంతా పొలాల మధ్య తిరగసాగాయి. పొలాల మధ్యలో అక్కడక్కడా రైతులు పొలాల కోసం ఎరువుగా తయారు చేయటానికి కొన్ని గోతులు తవ్విపెట్టారు. రైతులు పొలాలలో పనిచేసి సాయంకాలానికల్లా ఇళ్లకు వెళ్ళిపోయారు. తర్వాత బాతులు ధాన్యం ఏరుకోవటానికి పొలాల దగ్గరకు వచ్చాయి. వాటిలో బచ్చుబాతుల మందులో కలిసిపోయింది. బఠానీ బంటీలు బచ్చు గురించి వెతుకుతుండగా అక్కడ గోతులు తవ్వి ఉన్నాయని తెలియక తన తల్లిదండ్రుల వద్దకు వస్తూ వస్తూ ఒక పెద్ద లోతైన గోతిలో బచ్చు పడిపోయింది. బచ్చు గురించి వెతికి అలసిన బాతు దంపతులకు బచ్చు కేవు కేవు అని కీచుగొంతుతో గోతిలో నుండి అరవడం సన్నగా వినిపించింది. వాడి అరుపు విన్న బాతు దంపతులు బచ్చు గోతిలో నుండి అరవడం తెలుసుకున్నారు. ఆ దంపతులకు ఏమీ చేయాలో పాలుపోలేదు. చూడగా ఆ గొయ్యి చాలా లోతుగా కనిపించింది. బాతుల మంద తమ నుండి దూరంగా వెళ్ళిపోవడం గమనించారు. బఠానీ బచ్చును చూస్తుండగా బంటి పరిగెత్తుకెళ్లి తమకు సహాయం చేయమని బాతుల మందను కోరాడు. బచ్చుగోతిలో పడిన సంగతి విన్న బాతులు బచ్చును కాపాడడానికి గోతి వద్దకు వచ్చాయి. గోతి చాలా లోతుగా ఉండడం వల్ల అవి అనుకున్న విధంగా బచ్చు చేయి పట్టుకుని బయటికి తీయలేకపోయాయి. బచ్చు ఏడుపుకు బఠానీ కూడా ఏడుపు లఘించుకుంది. కన్నకడుపు తీపి అంటే ఇదే ఏమో అనే విధంగా ఏడవసాగింది. అప్పుడు ఆ బాతుల మందకు ఒక ఆలోచన తట్టింది. ఆ పొలాల వద్ద కట్టెలు ఉండడం గమనించిన బాతులు ఒక్కొక్కటిగా ఆ కట్టెలను తమ ముక్కులతో పట్టుకువచ్చి ఆ గోతిని నింపడం ప్రారంభించాయి. చూస్తుండగా ఆ గోతి అంతా సన్న కట్టెలతో నిండి బచ్చు తన చిన్న కాళ్లతో బలాన్ని కూడా తీసుకుని పైకెక్కడం ప్రారంభించింది. రైతులు వచ్చేలోపుగా బచ్చు మొత్తానికి ఆ గోతి నుండి పైకి రాగలిగింది. ఈ విధంగా బాతులు సంఘటితంగా పనిచేయడం వల్ల బచ్చును కాపాడగలిగాయి. బఠానీ బంటీల ఆనందానికి అవధులు లేవు. బచ్చును రక్షించినందుకు మిగిలిన బాతులకు ధన్యవాదాలు తెలియజేశాయి.